ఇస్కాన్ ముంబై, ఇస్కాన్ బెంగళూరు ఈ రెండింటి మధ్య దాదాపు 25 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఇస్కాన్ బెంగళూరుకి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. సో ఇస్కాన్ బెంగళూరు స్వతంత్ర సంస్థగా ఉండవచ్చు, వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవచ్చు అని చెప్పింది. దీనిలో ఇస్కాన్ ముంబై చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఆస్తుపాస్తుల కోసమే చేశారు అని చెప్తున్నారు. కానీ ఇస్కాన్ బెంగళూరు క్లియర్గా చెప్తుంది మాకు దీక్షా గురువు మీదనే ముఖ్యమైనటువంటిది, మాకు గురువు శ్రీల ప్రభుపాదనే, ఆయన ద్వారానే మేము దీక్షలు ఇస్తాం తప్పితే ఆయన ద్వారా అంటే ఆయన ప్రకటించిన ఋత్విక్ గురువుల ద్వారానే ఇస్తాం, ఫైనల్గా మా గురువు ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారే అని చెప్తున్నారు. కానీ ముంబై ఏం చేస్తుందంటే శ్రీల ప్రభుపాదుల వారిని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకు వాళ్ళు స్వతంత్ర గురువులను ప్రకటించుకొని దీక్షనిస్తూ ఉంది. సో ఇది బెంగళూరు యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఇక్కడ సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ విమర్శలు ఎంత దిగజారిపోయినాయి అంటే అమోఘలీలా ప్రభు అని ఒక వ్యక్తి, అంటే దానిలో ఉన్నటువంటి ఒక సన్యాసి, ఆయన ఏమని చెప్తా ఉన్నాడు, ఇంతకుముందు కూడా వివేకానందుని విమర్శించి ఇస్కాన్ బహిష్కరణకు గురయ్యి గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి, అంటే బృందావనంలో గోవర్ధన పర్వతం మీద ఒక నెలనో 2 నెలల్లో దీక్ష మౌనవ్రతంతో పాటించి పనిష్మెంట్ అనుభవించి వచ్చాడు. కానీ ఇప్పటికి కూడా ఆయన మాట్లాడే తీరు మాట్లాడలేదు. దీక్షా గురువులు అనేది ఎక్కడిది, అసలు ఇటువంటి గురువులు లేనే లేరు, శ్రీల ప్రభుపాద విగ్రహ రూపంలో ఉన్నాడు, విగ్రహానికి ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ఇస్తాడు అని చెప్పేసి విగ్రహం అని చెప్పేసి శ్రీల ప్రభుపాద గురించి కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు అర్థం కాదు ఏంటంటే అసలుకి ఏ శాస్త్ర విషయాలు ఆయనకు తెలియదు. ఉదాహరణకి మహాభారతం చూస్తే ఏకలవ్యుడు విగ్రహ రూపంలో ద్రోణాచార్యుని పెట్టుకొని ఆరాధించి ఆయన అన్ని విద్యలు తీసుకుంటాడు, దానికిగానే గురుదక్షిణ తీసుకుంటాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గర. మరి ఆ కథ ఆయనకు తెలియదేమో. అలాగే వచ్చేసిన తర్వాత ఈరోజు చేస్తున్న శ్రీకృష్ణుడు అయి ఉండొచ్చు, రాధాదేవి అయి ఉండొచ్చు, ప్రభుపాద అయి ఉండొచ్చు, వీళ్ళందరూ విగ్రహ రూపంలోనే ఉన్నారు. ఎవరు కానీ అక్కడ వచ్చి దేవతా రూపంలో మనిషి రూపంలో దేహంతో ఉండి చేయటం లేదు. మరి ఆయనకు అర్థం కావట్లేదా, ఇస్కాన్ టెంపుల్స్లో ఉన్నవన్నీ విగ్రహాలే కదా మరి. సో డెఫినెట్గా విగ్రహాన్ని మనం దైవరూపంగానే భావిస్తాం, విగ్రహాన్ని గురు రూపంగానే భావించాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సంప్రదాయం అది. సో అన్నప్పుడు మరి అమోఘలీలా ప్రభు అనే సన్యాసికి ఎందుకు అర్థం కాలేదు, అక్కడ విగ్రహం అని గురువును అవమానిస్తూ ఉన్నాడు. గురువును అవమానించినప్పుడు ఇమీడియట్గా ఇస్కాన్ అతన్ని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే గురు సంప్రదాయం మీద వాల్యూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చాక, సోషల్ మీడియాకి వచ్చాక ఏది మాట్లాడుతుంది నాకేదో పాపులారిటీ వస్తాయి, డబ్బులు వస్తాయని సన్యాసులు కూడా అలాగే తయారైనరా. మరి ఇది చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. ఏదైతే ఇస్కాన్ బెంగళూరు చెప్తా ఉందో అది కరెక్ట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఋత్విక్ గురువులని ఆయన శ్రీల ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టారు, వాళ్ళ ద్వారానే దీక్ష ఇస్తున్నారు. కానీ ఓవరాల్గా ఆయన నాకు నేనే గురువునని చెప్పారు. ఆయన తర్వాత ఆయన తనకు తాను నాకు మరణం లేదు, నా బుక్స్ ద్వారా నేను జీవించి ఉంటానని చెప్పారు. అంటే ఒక గురువు ప్రకటించారు నేను ఎల్లప్పుడూ ఉంటాను, నా ద్వారా నియమించబడ్డ వాళ్ళు మాత్రమే దీక్షనిస్తారు, ఫైనల్గా నేనే దీక్షా గురువునని ఆయన చెప్పారు. అది బెంగళూరు వాదిస్తున్నది. సో డెఫినెట్గా విగ్రహ రూపంలో ఉండనియండి, ఏ విధంగా ఉండనియండి, గురువు అని వాళ్ళు భావిస్తున్నప్పుడు అదే గురుతత్వం అయితే తప్పితే విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి గురువు కాదు అంటే మరి దేవతార్చన ఇవన్నీ కూడా నిజం కాదనే విధంగా వెళ్ళాల్సి వస్తుంది. సో డెఫినెట్గా అమోఘలీలా ప్రభు వాదిస్తున్నది చాలా అసంబద్ధమైన విషయం. ఇస్కాన్ బెంగళూరు వాదనలు సరియైన విధంగా ఉన్నాయి, అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఓవరాల్గా దీక్షా గురువుగా ప్రభుపాదుల వారిని ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఇది అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.